హలో హాయ్, వెల్కమ్ టు రిషి డిజైన్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ జాయింట్స్ మన వైపు ఓపెన్స్ అటువైపు పెట్టుకొని సమానంగా పరుచుకోవాలి. బ్లౌజ్ మనకు మెయిన్ ఈ భుజం ఉంటుంది కదా, ఈ భుజం గురించి ఇలా చూడండి, ఈ డాట్ వరకు టేప్ ఇలా పెట్టేసుకోవాలి. కొలతతో చెప్తున్నా, కొలత బ్లౌజ్తో 14.5 చూడండి. వచ్చేసి అయితే సమానంగా కింద అయితే సమానంగా కట్ చేసుకోవాలండి. కింద సమానంగా చేసుకొని మనం 14.5 వచ్చింది కదా, 14.5 కింద కుట్టు మందం వదిలేసుకోవాలి. ఎక్స్ట్రా ఇది మనం నడుము స్టిచ్చింగ్ నడుపట్టి ఉంటుంది కదా, నడుపట్టి కోసం మనం కింద మార్క్ చేసుకున్నాం. ఖర్చులు లోపలికి పోయేటి కరెక్ట్ 14.5 మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాం. మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా. ఇది కూడా మనకు భుజం పైన జాయింట్స్ ఉంటుంది కదా, దానికోసం ఇది భుజం జాయింట్స్కి ఎక్స్ట్రా, ఇది నడుము జాయింట్స్కి ఎక్స్ట్రా. ఇవి లోపలికి పోయే ఖర్చులు అండి. ఇవి అయితే ఖర్చులు. ఇది మనం మెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకోవాలి. కరెక్ట్గా మనం మెజర్మెంట్ బ్లౌజ్ 14.5 వచ్చింది కదా, అదే 14.5 అయితే పెట్టేసుకున్నాం. మనం దీంతోనే చంక రౌండ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. కింద నుంచి పెట్టాలి, అదే 14.5 14.5 పెడుతున్నా చూడండి. ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకుంటాం కదా, ఒక పావు ఇంచు తక్కువ ఇలా పెట్టేసి చూడండి 6 ఇంచెస్ వచ్చింది వాళ్ళది చంక రౌండ్. ఇంచులు మనకైతే ఇలా భాగం కావాలి కదా, ఇలా భాగం ఇలా చూడండి, ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మధ్య ఈ నెక్ కాడ నెక్ కింద చూసుకోవాలి. ఇప్పుడైనా బగలు నెక్ కింద చూసుకుంటే బగలు పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి కదా, జాయింట్స్ వరకే చూసేసుకోవాలి. 18 ఇంచులు వచ్చిందండి. మనం ఇదే 18ని కరెక్ట్గా మనం హాఫ్ 18 హాఫ్ ఎంత అండి, మనం వన్ సైడ్ కొంచెం 9 ఇంచెస్. ఇది ఇలా బగలు చుట్టు బగలు 9 ఇంచెస్. 30 వచ్చింది నడుము. 30లో మనకు 4 భాగం అంటే 7.5 చూడండి. 30లో 7.5. మనకి ఈ మధ్యలో డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 8.5. నెక్ అయితే 2 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాం. 2 ఇంచెస్ అయితే ఎవరికైనా సరిపోతుంది. బాగా కొంచెం హెల్దీగా ఉన్న వరకు అయితే 2.5 3 పడుతుంది. 30 ఇంచులు నడుముదిగా వచ్చి నెక్ వెడల్పు 2 ఇంచులు సరిపోతుంది. 2 ఇంచెస్ 2 ఇంచులు మనకు ఇలా భుజం ఎంత ఉందో అంతే. 2 బాగుంది ఇలా భుజం. మనం 3 తీసుకోవాలి. 3/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనకు ఇటు ఖర్చు, లేకపోతే ఇలా ఖర్చులకైనా ఇట్లా తీసేసుకొని ఇలా ఖర్చు మధ్యలో 2 రావాలి. మొత్తం అయితే 5 ఇంచులు వచ్చింది. పైన 5 ఇంచెస్ 5 ఇంచులు పెట్టేసుకున్నాం కదా, కింద కూడా ఇదే 5 ఇంచులు పెట్టుకోవాలి. మనం 6 ఎక్కడైతే 6 వచ్చింది కదా, 6కి అయితే ఒక మార్క్ వేసుకోవాలి. ఇవి స్ట్రేట్గా ఇలా స్కేల్ పెట్టి స్ట్రేట్గా పెట్టేసుకోవాలి. మనకి ఇది నడుము, ఇది చెస్ట్. ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం కట్ చేసి వీళ్ళకు నేను 2 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఈ స్కేల్ అయితే తర్వాత 2 ఇంచులు అయితే పెట్టేసుకుంటున్నాం ఎక్స్ట్రా ఖర్చుకి. ఇది స్ట్రేట్గా ఒక లైన్ కొట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ 1 రౌండ్ కడితే 1 ఇంచు. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇక్కడ నుంచి కలపాలి. ఇక్కడైతే స్ట్రేట్గా కలవాలి, ఇలా కలుపుకుంటూ పోవాలి.
భుజం అయితే ఇలా సెంటర్ పాయింట్ పట్టాలండి. ఇలా భుజం ఇలా సెంటర్ పాయింట్ పట్టేస్తే ఇలా మధ్యలో వెనక భాగం నెక్ మధ్యలో వస్తుంది. కింది నుంచి నెక్ చూసుకోవాలి. 14.5 11 ఇంచెస్ అండి వీళ్ళ నెక్, డీప్ నెక్ 11 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే 2 ఇంచెస్ కదా, ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 పెట్టేసుకుంటాను. ఇలా దాన్ని దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా కొట్టాలి లైన్. మనకి ఇప్పుడు నెక్ వెడల్పు సరిపోతుందో చూసుకోవాలి. వీళ్ళకైతే ఇంకా కొంచెం డీపే ఉన్నదండి నెక్. అలాంటప్పుడు మనం కింద 3 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మార్క్ నెక్ డీప్ ఇలా కొలుచుకున్నాక వాళ్ళ దానికంటే తక్కువ వస్తే మనం ఇలా పెట్టాలి. ఇప్పుడు వాళ్ళ దానంత వచ్చిందో లేదో సేమ్ కొలుచుకోవాలి. సేమ్ వచ్చిందండి. ఓకే, నెక్ వెనక భాగం నెక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. మన ఇప్పుడు ముందు భాగం చంకర ఉండు, ముందు భాగం కాదండి చంకర ఉండు. వీళ్ళ పైన కుట్టు వదిలేసి వీళ్ళ చంకర ఉండంత వచ్చిందో చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందండి వీళ్ళ దానితో. మనం ఇప్పుడు కట్ చేసుకోవడమే. మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా కట్ చేసే ముందు ఒక్కసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్ కంట్రోల్ ప్యాంట్ కప్పు కాడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా పెడితే కరెక్ట్గా వచ్చేసింది. ఈ భాగాలు కూడా చెక్ చేసుకోండి ఒక్కసారి. మొత్తం రివర్స్ ఇది మళ్ళీ మనం మొత్తం కట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి. కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవడమే. ఇప్పుడైతే భుజం పర్ఫెక్ట్గా వచ్చేసింది. నడుమైతే ఇది మనం సెంటర్ కరెక్ట్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. 2 ఇంచెస్ ఖర్చు అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి దీనికి. ఇవైతే 2 బ్లౌజ్ అండి. ఇలా 2 బ్లౌజులు ఉన్నాయి కాబట్టి నేను 2 బ్లౌజులు చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. దీనికి మనం వెనక డాట్స్ ఉంటాయి కదా, దానికి ఒక కచ్చే పెట్టేసుకుంటాము. చూడండి ఇలా భుజం కాల్చి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఇలా ఇదైతే డాట్స్ 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనకి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఈ బొద్దులు ఉన్నాయి చూడండి, ఇవి ఆల్రెడీ మనకి ఇలా మనకు వస్తాయి కదా, కానీ ఇంకా డబల్ ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. వీళ్ళ హ్యాండ్ మన కొత్త బ్లౌజ్ ఇస్తారు కదా వాళ్ళు, వాళ్ళ హ్యాండ్ ఎంత ఉంటే అంతే. 7.5 ఉన్నది. కింద నాకు ఎక్స్ట్రా ఖర్చు అయితే ఖర్చు కోసం 7.5 ఉంది కదా, 7.5కి ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఎక్స్ట్రా పాలిష్లను ఇది 7.5 ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవాలి. మనం ఈ వెడల్పు ఉంది కదా, ఈ వెడల్పు అంతా తీసుకోవడం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు నల్ల చక్రం ఇలా అయితే 7.5 చూడండి, ఇలా అయినా తీసుకోవచ్చు.
7:30 ఒక మార్క్ పెట్టేసుకుందాం. ఇది కూడా కింది నుంచి మనకి ఇక్కడ వీళ్ళు చంక డౌన్ ఎంత తీసారో మనకు అర్థం కావాలంటే ఇలా కింద నుంచి 7:30 ఇలా ఉంది కదా. చూడండి 4:30 పావించు ఖర్చుకు. చెయ్యి కొంచుకోవాలండి. వీళ్ళకి కొంచెం మందికి ఎక్కువ వస్తుంది, ఇక్కడ కొంచెం మందికి తక్కువ వస్తుంది. అందరికీ ఒకేలాగా 4:30 ఉంది కదా, అదే 4:30 నేను కూడా వేసాను. కింద మనకి హ్యాండ్ కింద చుట్టూ తీరు 6 ఇంచెస్, 6 ఇంచెస్ వీడికి 7.5, వీడికి ఈ నుంచి వీడికి మనకు 4.5 అంటే 4:30. ఇక్కడ పావించి కుట్లు పెట్టిన మార్క్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ 1 ఇంచుతుంది. ఈ మార్క్ మనం ఇక్కడ మార్క్ వచ్చింది కదా, ఈ మార్క్ ఇలా స్ట్రేట్గా కొట్టేసుకోవాలి. 1 ఇంచు కలిసి ఇలా కొంచెం పైకి 1/2 ఇంచ్ వరకు చూడండి. ఇక్కడ మధ్యలో ఎంత 3:30కు కొంచెం తక్కువ. ఇది సెంటర్ పాయింట్ వరకు కొంచెం ఎక్స్ట్రా, తర్వాత కొంచెం డౌన్. మనం స్ట్రేట్గా ఒక లైన్ కొట్టేసుకొని చూడండి. మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ వరకు ఒక లైన్ కొట్టేసుకోవాలండి. లైన్ కొట్టేసుకున్నాక మన సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఒక మార్క్ వేసుకోవాలి. ఇటువైపు పావించే ఎక్స్ట్రా, ఇటువైపు అయితే పావించు డౌను. ఇటు పావించే ఎక్స్ట్రా, ఇక్కడ పావించు డౌను. ఇదైతే హ్యాండ్ అండి. ఇలా మనం మార్క్ వేసుకునే దాన్ని బట్టి ఇక్కడైతే మనకు చేతికి జాయింట్స్ పడతాయి. ఇది మనకు కరెక్ట్ ఖచ్చితంగా హ్యాండ్ బగల్ ఖచ్చిగా ఇక్కడ సెంటర్ పాయింట్. మనం ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఉంటుంది కదా, 1 ఇంచ్ కలిసి ఇలా కొంచెం డౌన్. ఒకవేళ ఇలా మీకు ఇబ్బంది ఉంటే ఇలా ఇక్కడ 1 ఇంచ్ ఇలా మార్క్ వేసుకోండి. ఇట్లా 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచ్ తేడాతో, ఇంకా 1 ఇంచ్ తేడాతో కొంచెం హ్యాండ్ మొత్తం ఉంటుంది కదా, చూడండి హ్యాండ్ మొత్తం ఉంటుంది. 1 ఇంచ్ తేడాతోనే కొంచెం ముందుకు వేసుకోండి. ఇలా ముందు లోతు తీయాలంటే చేతులకు ఇలా చేయండి. చూడండి కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్. అర్థమైందండి నేను కటింగ్ చేసింది. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇది ఇక్కడ కరెక్ట్ పెట్టేశాను. చూడండి ఇక్కడ మనం కట్ చేసుకుని కరెక్ట్ వచ్చిందో లేదో చెక్ చేసుకుని ఇది చూడండి. ఇది కింది ఖర్చుకు, ఇది పైన ఖర్చుకు. ఇది మనకు మెయిన్ చేయకూడదు. ఇక్కడ కింది ఖర్చు, ఇక్కడ పైనది ఎక్స్ట్రా కిందికి పైకి. నాకు ఇది టైట్ ఫిట్టింగ్ అండి. చంక భాగంలో టైట్ ఫిట్టింగ్ ఇక్కడికి నాకు ఇదైతే కొంచెం ఎక్స్ట్రా పీస్ పడుతుందండి. ఎక్స్ట్రా పీస్ అయితే అన్ని కట్ చేశాక చేస్తాను. ఇప్పుడు ముందు భాగం, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ముందు భాగం ఉంటుంది కదా, ముందు భాగం కటింగ్ చూడండి. ఓపెన్స్ అయితే అటువైపు ఉన్నాయి, క్రాస్ ఇలా ఉంది. ఇలా క్రాస్ వేసేటప్పుడు అయితే మీకు కార్నర్ కాడ ఇలా మూలలాగా రావాలండి. అలా అయితేనే పర్ఫెక్ట్ క్రాస్ షేపు. మనం వెనక భాగం ఎలా ఉంటే అలానే మొత్తం మార్క్ చేసుకోవాలండి. ఇక్కడైతే మనకు నెక్ లేదు కదా, ఇక్కడ మార్కింగ్ ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మనం కట్ చేసిన గల్ల పీస్ ఉంటుంది కదా, ఇలా పెట్టేసుకోవాలి.
ముందు భాగం ఉంటుంది కదా, చూడండి వెనక భాగం ఎలా ఉందో అలానే వేసాను. ఇప్పుడు ముందు భాగం కటింగ్, బ్లౌజ్ కటింగ్ ముందు భాగం ఇలా ఫ్రంట్ షేప్ ఉంది కదా, ఇది టేప్తో ఇలా కొలుచుకోవచ్చు. ఇలా అయినా ఇక్కడ గుజంకా నుంచి ఉంది కదా, ఇలా లాగకూడదండి, ఇలానే లూజుగా పట్టేయాలి. ఇక్కడ పావించి మనం ఎగస్ట్రా కుట్ట కోసం ఇలా పావించు. చూడండి ఇలా ఎగస్ట్రా చాలా పొడవే ఉన్నది. ఎంత ఒకవేళ మనం ఇలా లాగినట్టు గుంజితే మాత్రం కప్పు ఎంత పొడవు ఉంటే అంత పొడవు వస్తుందండి. అలా కాదు, మనం లాగకూడదు. ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా లూజ్గా పట్టేసుకోవాలి. లూజ్గా పట్టేసుకుంటే ఇలా కరెక్ట్ ఖచ్చితంగా కలుపుకున్నాము ఇక్కడికి. ఓకే, మనం ఇక్కడికి సంతాకు మార్క్ ఇలా పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి సంతాకు మార్క్ పెట్టేసుకున్నాము. ముందు భాగం నెక్ ఏ విధంగా కొలుచుకోవాలంటే ఇలా ఉంటుంది మనకి. నేనైతే కాజా పట్టి వైపే కొలుస్తాను, ఎందుకంటే మళ్ళీ మనం ఒక పట్టికేది కొంచెం కుట్టేసుకుంటే లోపలికి వెళ్తుంది కదా, అందువల్ల కాజా పట్టికేది కొలుస్తాం. చూడండి ఇలా నెక్ షేప్ ఎలా ఉంటే అలానే డ్రాయింగ్ చేసుకోవాలి మనం. ఇక్కడికి పెట్టేసుకొని ఇలా ఇక్కడ కావాల్సిన పట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ అయిపోయింది. మనకి ఇప్పుడు చంక రౌండ్ కొంచెం లోతు ఉంటుంది కదా, ఆ లోతు కోసం ఇలా ఓకే. చంక రౌండ్ లోతు ఇది ఈ భాగం ముందు భాగం అండి. ఒక పట్టి కళ్ళ పట్టి ఇది ఎంత ఉందో మనం టేప్ పెట్టి కొలుచుకోవాలి. ఇది 3.5 ఉన్నది. నేను 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాను, ఎందుకంటే 1 ఇంచ్ పైన ఎగస్ట్రా కుట్ల కోసం మధ్యలో చిన్న డాట్ వస్తుంది కదా, అలా కింద సేప్ పట్టి ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ మార్క్ వేసుకున్నాం కదా మనం ఇక్కడ, ఇది ఖర్చుది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇలా ఇక్కడ మార్క్ వేసుకున్నప్పుడు ఇలా క్రాస్గా చూడండి, ఇలా క్రాస్గా మళ్ళీ ఇటువైపు కూడా కొంచెం పైకి ఉండాలండి. ఇటు సైడ్ కూడా ఇలా మూలగా ఇది షేప్ చేసుకోవాలి కొంచెం. అంతేనండి ఫ్రంట్ పార్ట్. మనం ఒక ముందు నెక్ అయితే ఒక్కటి కొలుచుకోవాలి, దీనికి కరెక్ట్ వచ్చిందో రాలేదో. కొంచెం డీప్ అయినా పర్లేదండి, కొంచెం తగ్గింది. కొంచెం ఎక్స్ట్రా పావించి మనం తగ్గింది, కానీ కొంచెం డీప్ చేసిన. చూడండి ఇలా స్ట్రైట్గా క్రాస్ లాగా రావాలి భుజం పైన. మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ కొంచెం అయితే క్రాస్ ఇలా మనం కంపల్సరీ చేసుకోవాలి. అన్ని ఫ్రంట్ది ఉంటాయి కదా, దీని మీద వేసుకోవాలి. వెనక భాగం మీద ముందు భాగం వేసుకొని ఇవన్నీ సమానంగా ఉన్నాయని చూసుకోవాలి. ఇక్కడైతే భుజం నొక్కు ఇది ముందు భాగం కొంచెం ఎక్కువ కొంచెం వేసుకోవాలి. మెయిన్ డాట్
మార్కింగ్ అండి వీళ్ళది ఎలా ఉంటే అలానేనండి. ఎక్కడికి ఉంది వీళ్ళది ఇలా కొలుచుకుంటే వీళ్ళది ఎంత పొడవు ఉందో అర్థమైపోతుంది. ఇలా ఉంది మెయిన్ డాట్ నుంచి ఇలా బాక్స్ పట్టి మనం కొంచెం వదిలేసి ఇక్కడికి ఉంది ఇది మెయిన్ డాట్ మార్క్ మధ్య డాట్ మెయిన్ డాట్ ఇలా ఎంత పొడవు ఉంటే అంతే. కుట్టేటప్పుడు అయితే చూసుకుంటూ కుట్టాలండి. ఇట్లయితే ఎంత పొడవు ఉంది ఇంత పొడవు కుట్టాలి. రెండు డాట్స్ కుట్టాక ఈ మధ్య నుంచి పట్టుకుంటే మనకు 3 డాట్ వస్తుంది. బ్లౌజ్ అయితే ముందు భాగం వెనుక భాగం ఇక్కడ మనకు జాయింట్స్ పడతాయి అని చెప్పాను కదా. హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కోసం మనం చిన్న క్లాత్ అండి సేప్ పట్టీలు కట్ చేసాక చూసుకుందాం. అందరికి ఇప్పుడు సేప్ పట్టి పొడవు ఎంత తీసుకోవాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. సేప్ పట్టి పొడవు మనం ఇప్పుడు ఈ భాగాలు ఎంత తీసుకున్నాం మొత్తం 11, అదే 11 ఇంచులు మనం సేప్ పట్టి పొడవు కూడా తీసుకోవాలండి. కొంచెం కన్ఫ్యూజ్ ఉంటే మనం ఎడ్జెస్ అయితే నడుము పట్టి కోసం సమానంగానే కట్ చేసుకుందాం. 11 ఇంచెస్ అయితే మనకు సరిపోతుంది. ఇవి బొద్దులు ఉంటాయి కదా మనకు అవి నడుము పట్టి కోసం అండి. ఇది నడుము భాగం. ఇప్పుడు సేప్ పట్టి పొడవు ఈ సేప్ పట్టి పొడవు ఎంత తీసుకోవాలని కన్ఫ్యూజ్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుతుంది. వీళ్ళ మెజర్మెంట్ ఎంత ఉంటే అంతే తీయండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తక్కువ ఎందుకు ప్రాబ్లం. కరెక్ట్ ఇది ఎంత ఉంటే అంతే తీయండి. ఇది వచ్చేసి 11 ఉన్నది. మనం 30 ఇంచులు ఎక్స్ట్రా 3.5 తీసుకోవాలి. ఇక్కడ 2 ఉన్నది. ఇక్కడ 3 తీసుకోవాలి. మనం ఇదైతే ఇలా మార్కింగ్ చేసుకోండి. సేప్ పట్టి మార్కింగ్ కూడా ఒకసారి చూపెడతాం. ఇలా ఇది 11 ఇంచులు తీసుకోవాలి. ఈ పొడవు అయితే వాళ్ళది ఎంత ఉంటే అంతే. ఇది కూడా అంతే. అలా అయితే మనకి ఏ తేడా రాదు. సేప్ పట్టి నడుము పట్టి ఇప్పుడు మనకి ఇక్కడ చంక భాగంలో జాయింట్స్ పడతాయి కదా. హ్యాండ్స్ చూడండి ఇవి హ్యాండ్స్ జాయింట్స్. ఇలా అయితే సరిపోతుంది. పీసులు మిగులుతాయి కదండి, ఆ 2 చిన్న పీసులు అందులోనే జాయింట్స్ కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా జాయింట్స్ అయితే కట్ చేసిన చేతులు జాయింట్స్ ఇవి ఇందులోనే పెట్టేసుకుంటాను నేను, మళ్ళీ మిస్ కాకుండా. మనకు నెక్ పీసులు ఒకటి ఇప్పుడు అన్నీ కట్ చేసాం కదండి. నెక్ పీసులు కట్ చేయాలి. మనకు ఇలా డబల్ షేప్ వస్తుందండి. వీళ్ళకు క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఉంటే డబల్ షేప్ కట్ చేసుకోవచ్చు. ఇలా డబల్ షేప్ అనేది పర్ఫెక్ట్ దీనంతా పొడవు ఉండడం అవసరం లేదండి. కొంచెం తగ్గించినా పర్లేదు. అయితే కొంచెం తగ్గిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకు నెక్ పీసులు రావాలి కదా. ఇవైతే నెక్ పీసులు అండి. నెక్ పీసులు మనకి ఎప్పుడైనా ఇలా లాగితే సాగాలండి. ఇలా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా అయితే రాంగ్. ఇవి కూడా ఒకవేళ మీరు కొత్త వారు అయితే స్ట్రేట్గా రానియండి. స్కేల్ పెట్టాను. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి 1 by 1. ఇది మెయిన్ పార్ట్ వెనక భాగం, ఇది ముందు భాగం. ఇవి హ్యాండ్స్, ఇవి సేప్ పట్టీలు.
ఇవైతే నడుము పట్టండి. ఇవి పీసులు. ఇది నెక్ వెనక భాగం ఉక్స్ పట్టి కాజా పట్టి యూజ్ అయితే బ్లౌజ్ కంప్లీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.